తెలంగాణ రాష్ట్రంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మన వేములవాడ రాజన్న ఆలయం పునర్నిర్మాణానికి రూపురేఖలు ఏర్పరచుకుంటోంది. మరి ప్రస్తుత రాజన్న ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఎటువంటి నిర్మాణాలు చేపడుతున్నారు అనేటువంటి విషయాన్ని దేవాదాయ శాఖ ప్రజల ముందుకు తీసుకురాకపోవటం వెనుక ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే బాలాలయ పనులను కూడా ప్రారంభిస్తున్నారన్నటువంటి విషయం దృష్టికి రావటం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ వేములవాడ రాజన్న దేవాలయం యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు పెట్టాలి. అట్లాగే కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా తమ పరిధిలోకి ఈ యొక్క ఆలయం నిర్మాణం అనేది వస్తుంది కాబట్టి ఆలయ నిర్మాణంపై కేంద్ర మంత్రిగా ఆ ప్రాంత ఎంపీగా మీరు స్పందించాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. ఇప్పటికే ఎందరో సనాతన హైందవ బంధువులందరూ కూడా ఆలయం యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తక్షణమే బ్లూ ప్రింట్ అనేది విడుదల చేయాలి. అలాగే శివుడి సన్నిధిలో శివం ఎందుకు అన్నటువంటి దానికి కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వము. మరి మేము కోరుతా ఉన్నాం, పవిత్రంగా మేము పూజించుకునేటువంటి ఆ యొక్క ఈశ్వరుడి సన్నిధిలో అన్య మతానికి సంబంధించినటువంటి భవనాలు కానివ్వండి, అన్య మతానికి సంబంధించినటువంటివి ఇతర ఏ నిర్మాణాలు కూడా ఉండకూడదని. మీరు కావాలనుకుంటే ప్రత్యేక స్థలాన్ని కేటాయించి అక్కడ ఆ యొక్క సమాధులను కానివ్వండి, ఇంకా మరొకటి కానివ్వండి నిర్మాణం చేయండి. కానీ మా యొక్క శివాలయములో అటువంటి అన్య కట్టడాలకు ఎటువంటి తావు ఇవ్వకూడదని మనవి చేస్తూ ఉన్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పత్రాలను విడుదల చేయాలి. ఆలయ నిర్మాణంపై పూర్తి క్లారిటీ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనిపై దేవాదాయ శాఖ స్పందించాలని, అట్లాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ గారు కూడా స్పందించాలని భావిస్తూ ఈ యొక్క వేములవాడ రాజన్న ఆలయం కోసము రాష్ట్రంలో ఉన్నటువంటి సనాతన హిందూ బంధువులందరూ కూడా ఏకం కావాల్సి వస్తుందని మరోసారి మనవి చేస్తూ నమో రాజరాజేశ్వర స్వామినే నమో నమః.